మేడిపల్లి సాయేశ్వర్య కాలనీలో 125 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఓకే, 30 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇది అండర్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఓన్లీ సీస్ రోడ్ శాంక్షన్ అయిపోయి అది పడితే సరిపోతుంది. చూడండి ఎలివేషన్ ఎలా ఉందో చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాం. కింద 2 BHK, పైన 2 BHK. ఇది ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా. మొత్తం బండలు వేస్తారు చూడండి, తాండూరు బండలు అంటారు, మంచి డిజైన్తో ఉంటాయి. చూడండి పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, వుడెన్ ఫాల్ సీలింగ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్, మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇది మొత్తం వాల్స్ కన్నీ చూడండి టైల్స్ వేశారు, వాల్ టైల్స్. ఇక్కడ ఇలా సెట్ బ్యాక్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్. దీని సైజ్ వచ్చేసి 20.5/55 అండి, 125 స్క్వేర్ యార్డ్స్. ఇది హాల్, ఇక్కడ టీవీ ఏరియా. ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఎలా ఉందో. రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, రెడీ టు మూవ్. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఓకే, ఇలా వస్తే ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ కామన్ వాష్రూమ్. పై వరకు టైల్స్ ఇచ్చారు, గీజర్ పోర్ట్స్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్స్ ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ దేవుడి గది, ఇక్కడ కిచెన్. ఓకే, కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి, టైల్స్ వేశారు. విండోస్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, సెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జాలు ఉన్నాయి. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో. ఇది దేవుడి గది. సరే వెళ్తే మనకు ఫస్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చాలా డిజైన్గా ఇచ్చారు, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ చాలా పెద్దగా ఉంది, వెంటిలేషన్ కోసం విండోస్, సెల్ఫ్స్. ఇక్కడ రూమ్ సైజ్ చాలా బాగుందండి, ఎగ్జాక్ట్లీ స్క్వేర్ షేప్లో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి కింద గ్రానైట్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్స్ ఇవన్నీ, సబ్జలు, ఫాల్ సీలింగ్. ఓకే, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. ఇలా ఉంటుంది. గీజర్ పోర్ట్ ఉంది, టైల్స్ ఉన్నాయి, కింద యాంటిస్కి టైల్స్ అండి. ఓకే, డోర్స్ చూడండి బాగున్నాయి, ఫ్లష్ షట్టర్ డోర్స్ యూజ్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చూడండి సిట్అవుట్ ఏరియాలో వుడెన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. సో ఇది టేక్ వుడ్తో చేసిన డోర్. ఇది టేక్ వుడ్ ఫ్రేమ్, టేక్ వుడ్ డోర్. ఇలా బీడింగ్ వస్తుంది, మంచి డిజైన్ ఉంటుంది. మొత్తం గ్రానైట్తో చేసిన ఫ్లోరింగ్ అండి. ఇది చిన్న డ్రాయింగ్ ఏరియా, దీనికి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో, మన ఫాల్ సీలింగ్. ఇది హాల్, ఫాల్ సీలింగ్ చూడండి. అక్కడ డైనింగ్ ఏరియా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది టీవీ ఏరియా. ఇక్కడ 2 సైడ్స్ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. UPVC విండోస్ విత్ గ్రిల్స్, మెష్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది దేవుడి గది. ఇలా వస్తే కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్, 2 feet హైట్ వరకు టైల్స్. సింక్ కూడా ఇచ్చారు, గ్రానైట్ సింక్. అది కూడా ఎగ్జాస్ట్ హోల్. ఇలా వెళ్తే చిన్న కారిడార్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ టైపు కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. కింద కన్నా పైన రూమ్ చాలా స్పేసెస్ వచ్చాయండి. ఫాల్ సీలింగ్ డిజైన్, పెయింట్, కింద ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం అలా విండోస్, సెల్ఫ్స్. ఓకే, డోర్స్ కూడా ఫ్లష్ షట్టర్ డోర్స్, మంచి డిజైన్తో ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, కింద ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ 2 windows, ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు, స్టోరేజ్ స్పేస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇలా ఓకే, WPC డోర్స్ అండ్ వాష్రూమ్స్. సో ఎవరైనా సరే 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈస్ట్ ఫేసింగ్, స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఓకే, అండ్ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బై బై, టేక్ కేర్.